హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్లో రెడీ టు కన్స్ట్రక్షన్లో ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క లేఅవుట్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఫైనల్ అప్రూవ్డ్ కూడా రావడం జరిగింది. అంటే మనము రెడీ టు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మీ ముందుకి ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ అని చెప్పాను కదండి. తక్కువ ధరలోనే వస్తుందండి. దట్టు ఏంటంటే మనకి సర్వీస్ రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్లాటింగ్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. శ్యామ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చండి. మనకి అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా రావడం జరిగింది. ఈ లేఅవుట్ లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ రెసిడెన్షియల్ గా చాలా మంది కూడా హౌసెస్ కట్టుకొని స్టే కూడా చేయడం జరుగుతుంది. ఇంకా నంబర్ ఆఫ్ ది హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఉప్పల్ కూడా దగ్గర ఉంటుందండి. ఈ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ఇప్పుడు శ్యామ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగునండి సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా బాగుంటాయి. దాని గురించి కూడా చెప్పండి సార్. ముందుగా ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది చెప్పండి. ఓకే, నమస్తే అండి. నా పేరు శ్యామరావు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ 25 acres సువిశాలమైన ప్రాజెక్ట్ అండి ఇది. దీంట్లో ఇండ్లు కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్, విల్లాస్ అన్ని కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి కూడా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ హైవేకు 2 kilometers, ఓఆర్ఆర్ ఎగ్జిట్ కు 2 kilometers, అనోజ్గూడ డిమార్ట్ కు 2 kilometers దూరంలో ఉంటుందండి. సర్వీస్ రోడ్కి వచ్చేసి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అంటే గట్కేసర్ 2 kilometers. సార్ ఇది మనకి ఇన్సైడ్ ఆఫ్ ది హైదరాబాద్, ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్ హైదరాబాద్ లో ఉన్నాం. అవునండి. ప్రజెంట్ ఇది హెచ్ఎండి లేఅవుట్ సార్. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ లో కూడా విలీనం అయిపోయింది సార్, ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్. ఇది ఇప్పుడు మనకి ఏ మున్సిపాలిటీకి వస్తుంది సార్? ఇది పోచారం మున్సిపాలిటీ. పోచారం మున్సిపాలిటీ. సార్ ఇప్పుడు మీరు పోచారం అన్నారు కాబట్టి పోచారం ఇన్ఫోసిస్ మనకి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? హార్డ్లీ 10 minutes డ్రైవ్ సార్. అంతే. ఉప్పల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? అరౌండ్ 15 నిమిషాల డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నారపల్లి ఫ్లైఓవర్ కారిడార్ అయిపోయింది అనుకోండి సార్, ఇంకా తొందరలో రీచ్ అయిపోతుంది. అంటే మనకి రోడ్స్ అంతా వర్క్ అంతా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి 15 minutes లో వెళ్ళిపోవచ్చు. ఎస్, కరెక్ట్ సార్. ఇక్కడ మనకి కనెక్టివిటీస్ లో ఓఆర్ఆర్ అయితే దగ్గర ఉంది. ఇంకా కూడా మనకి ఇక్కడ దగ్గరలో మనకి రైల్వే జోన్ కూడా ఉంది. దాని గురించి కూడా చెప్పండి సార్. ఇక్కడ వచ్చేసి రైల్వే వచ్చేసి చెర్లపల్లి మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. చెర్లపల్లి ఈవెన్ దో గట్కేసర్ చాలా దగ్గరలో. ఈవెన్ మనం బై రోడ్ ఇది ఈస్ట్ హైదరాబాద్ అంటారు కదా, వరంగల్ హైవేకు చాలా నియరెస్ట్ ఉంటుంది. అయితే సార్ దీంట్లో మనకి 25 acres లేఅవుట్ అన్నారు కదా. అవునండి. మనకి ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాటింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 200 గజాలు అండి. 200 గజాలు ఉంది, 250 గజాలు ఉంది, 400 గజాలు కూడా ఉన్నాయండి. ఓకే. సో డిపెండింగ్ ఆన్ కస్టమర్ ప్యాకెట్ సైజ్, అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి ప్లాటింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ మనము ప్రైజింగ్ ఒక డీటెయిల్స్ కూడా ఇప్పుడే చెప్పేసాను సార్. మనకి గజం ఎంత పడుతుంది? ఎందుకంటే ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ అనేది మనకి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ వస్తుంది. అవునండి. కాబట్టి మనకి మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, మనం ఎంత చెప్తున్నామో చెప్పండి సార్. ఇందులో ప్రైస్ వచ్చేసి 32,000 నెగోషియబుల్ అండి పర్ స్క్వేర్ యార్డ్. సరౌండింగ్ ఎంత నడుస్తుంది? సరౌండింగ్ ఇప్పుడు అనోజ్ కూడా ఉంది అనుకోండి, అక్కడ 45 నుంచి 50,000 ఉంది. కొంచెం లోపలికి వస్తే 40,000 ఉంది. ఈ ప్రైస్ మీరు ఎక్కడైనా సరౌండింగ్ లో తెలుసుకున్న తర్వాతనే మీరు కొనుక్కోవచ్చు. అన్ని నియరెస్ట్ ఓఆర్ఆర్స్ ఎవరైతే ప్రైజెస్ ఉన్నాయో అంతకంటే తక్కువ ప్రైస్ లో మనం కోట్ చేస్తున్నాం. 32,000 అనేది ఏ ఓఆర్ఆర్ దగ్గరలో కూడా మీకు లేదు. అందులో సిటీకి దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ వచ్చేసి ఎగ్జిట్ 9 అని. దట్టు మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మార్నింగ్ వాక్ లో నడుచుకుంటూ వరంగల్ హైవే దాకా కూడా వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరలో ఉంటుంది. గ్రీన్ కారిడార్, మంచి గ్రీన్ జోన్ లాగా ఉంటుంది. అంతే. పొల్యూషన్ ఫ్రీ, మొత్తం పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు 32,000 చెప్పిర్రో దానికి మనకి బ్యాంక్ లోన్ ఎంత వరకు రావచ్చు సార్? 50% బ్యాంక్ లోన్. 50% ఓపెన్ ప్లాట్ మీద. ప్లాట్ తీసుకున్నాక తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. ఆల్రెడీ కొత్త కన్స్ట్రక్షన్, కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. అపార్ట్మెంట్ కూడా ఫుల్ అయిపోయినట్టుంది సార్. ఇక్కడ ఒక 3 విల్లాస్ కూడా ఉన్నాయండి. ఓకే. ఇక్కడ కొత్తది ఇంకోటి కూడా విల్లా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈ కస్టమరే ఉన్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు 3 floors. సార్ మనకి ప్రాజెక్ట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు సార్? అవును సార్. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఈవెన్ మీరు చూడండి ఆ ప్లాట్ దగ్గర కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, హార్వెస్టింగ్ ఉంటుంది, వాటర్ రెయిన్ వాటర్స్. తర్వాత సీసీ రోడ్స్, అందరూ బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తారు. మనం ఇంటర్లాకింగ్ సిస్టంలో రోడ్స్ వేయడం జరిగిందండి. ఇది దీనివల్ల ఏమైందంటే వాటర్ అనేది సింక్ అయిపోతుంది. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ నీకు రోడ్డు డ్యామేజ్ కాదు, వాటర్ కూడా మనం ఎన్విరాన్మెంట్ సేవ్ చేసిన వాళ్ళం. అవును. మనకి వాటర్ సిస్టమ్ గురించి కూడా చెప్పండి సార్. మనకి దీంట్లో వచ్చేసి సపరేట్ ఓవర్ హెడ్ ట్యాంక్ లేదండి, ఒక సంప్ లో ఉంటుంది. అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఉంటుంది. దాని ద్వారా అందరికి ప్రతి ప్లాట్ కు పైపింగ్ ఇచ్చామండి. అయితే ఇప్పుడు మనకి రెయినీ సీజన్ కాబట్టి ప్లాట్లలో చెట్లు వచ్చినాయండి. కాకపోతే ఇదంతా కూడా మనకి రెడ్ సాయిల్,
మనకి కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అవును. అయితే సార్ దీంట్లో మనకి బేసిక్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పారు కదా, మినిమం ప్లాట్. దాని డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? ప్లాట్ సైజ్ వచ్చేసి 36/50 అండి. ఓకే, 200 గజాలు, మంచి సైజ్, బిల్డర్ సైజు, ఎలివేషన్ చాలా బాగా వస్తుంది. సార్ దీంట్లో మనకి ఏ ఫేజింగ్ లో ప్లాట్స్ అవైలబుల్? దీంట్లో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి, వెస్ట్ ఉంది, కార్నర్ ప్లాట్లు కూడా ఉన్నాయండి. ఓకే, అంటే మనకి కార్నర్స్ పెద్ద బిట్స్ వచ్చినాయి, పెద్ద బిట్ వచ్చి ఒక అరౌండ్ 300 చేంజ్ ఉంటుంది. ఓకే, అయితే సార్ దీంట్లో మనకి ఓన్లీ పోచారం ఇన్ఫోసిసే కాకుండా అవును. ఇంకా కూడా మనకి ఉప్పల్ రోడ్ లో మనకి చాలా ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి సార్, దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇన్ఫోసిస్ ఉంది, పోచారం అనేది కూడా. తర్వాత ఉప్పల్ దగ్గర జెన్పాక్ ఉంది. అవును, ఇది కాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, చెర్లపల్లి ఇండస్ట్రీ. నెక్స్ట్ కాబోయే ఇక్కడ మాదారం కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ వస్తుంది సార్, అప్కమింగ్ అప్కమింగ్. ఆల్రెడీ ప్లాట్స్ వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ నుంచి మనకి పెద్ద హాస్పిటల్ కూడా దగ్గరనే అవుతుంది సార్. అవును సార్. మనకి ఎయిమ్స్ హాస్పిటల్ చాలా దగ్గర అండి, 1000 పడకల హాస్పిటల్ 202 ఎకరాలలో ఉంది, పెద్ద మన ఇండియాలోనే పెద్దది. అది వచ్చేసి హార్డ్లీ 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది, బీబీ నగర్ దగ్గరలో. అయితే సార్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే బాగుంటుంది కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా చెప్పండి సార్. ఇక్కడ వచ్చేసి జస్ట్ రింగ్ రోడ్ అవతలనే కేపీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా వీళ్ళకు షాపింగ్ పోవాలన్నా డిమార్ట్ ఉంది, విశాల్ సూపర్ మార్కెట్ ఉంది, రిలయన్స్ ఉంది, తర్వాత నియరెస్ట్ ఒక సినీ మాల్ ఉంది, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. సినిమాలు అండర్ కన్స్ట్రక్షన్, ఈవెన్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అరౌండ్ 4 to 5 కిలోమీటర్స్ వెళ్తే హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. అంటే ఆల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్, బేసిక్ నీడ్స్ కావాలన్నా కూడా అన్ని అవైలబుల్, స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా ప్రతి ఒక్కటి దగ్గరలో ఉన్నాయి. అయితే సార్ ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్స్ కూడా ఉన్నాయి. అవునండి, మనకి ఇక్కడ విజిబిలిటీలో కూడా చూసుకున్నట్టయితే అన్ని అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి ప్రాజెక్ట్ నుంచి, పోచారం కూడా మనకు కనబడుతుంది. అయితే సార్ ఇక్కడ ఇల్లు కట్టుకుంది అనుకోండి, ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఎంత నడుస్తుందో కూడా చెప్పండి సార్. అరౌండ్ 10 to 15,000 అలా ఉంది. ఓకే, మినిమం అయితే ఒక 10,000 అయితే మినిమం. అయితే సార్ మనకి రోడ్స్ విషయం చెప్పండి, మనకి రోడ్స్ మర్చిపోయినాం మనం దీంట్లో. ఎన్ని ఫీట్ల రోడ్స్ వచ్చాయి సార్? 40 feet రోడ్, మనం ఇప్పుడు ఏదైతే మనం నడుస్తున్నామో 40 feet రోడ్ ఉంది, 33 feet రోడ్స్. ఓకే, ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మంచి గ్రీనరీ ఉంటుంది. గ్రీన్ ఉంది, ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం చెట్లు కొంచెం క్లీన్ చేయాలి, చేపియాలి, అది కూడా అయిపోతుంది క్లీన్. మనం చూసుకోవచ్చండి, ఎలక్ట్రిసిటీ కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగండి ఈ యొక్క ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనకి ఓఆర్ఆర్ కి అతి దగ్గరలో జస్ట్ 2 kilometers లో, సర్వీస్ రోడ్ కి జస్ట్ 200 meter డిస్టెన్స్ లో, అలాగే అండి మీరు వాకింగ్ వెళ్తూ కూడా డిమార్ట్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే నేచర్ కూడా దగ్గర ఉంటుంది. చాలా మంది కూడా ఎర్లీ మార్నింగ్స్ లో ఇక్కడ వాకింగ్ కూడా చేస్తుంటారండి, ఎందుకంటే ప్రకృతికి దగ్గర ఉంటుంది, ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ అనేది కూడా ఉండదండి. అలాగండి ఉప్పల్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ అని చెప్పుకున్నా కదండి. మీరు వచ్చే ముందు మీరు కూడా ఒకసారి చూసుకోండి, సార్ లొకేషన్ సెండ్ చేస్తారు, ఎంత టైంలో మీరు ప్రాజెక్ట్ కి రీచ్ అవుతున్నారో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగండి ఈ ప్రాజెక్ట్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి 200 square yards నుంచి అప్ టు 400 square yards వరకు కూడా మనకి ప్లాటింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దట్టు మనకి 50% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ కాబట్టి మనకి కేవలం 32,000 చెప్తున్నారండి. ఈ ప్రైసింగ్ ఏదైతే ఉందో మీ సరౌండింగ్ లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. నాకు తెలిసిన ఒక విషయం చెప్తానండి, గట్కేసర్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకున్నట్టయితే మినిమం ఒక 5 kilometers డిస్టెన్స్ వెళ్తే కనుక ఈ ప్రైజెస్ ఉన్నాయండి. మనకి జస్ట్ ఒక 2 kilometers లో ఈ ప్రైస్ చెప్తున్నారు కాబట్టి మంచి ప్రైసింగ్ కూడా అనుకోవచ్చు. మీరు వచ్చే ముందు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. అలాగండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉంది కాబట్టి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. మీరు మల్టీ స్టోరర్ వేసుకున్నా కూడా ఇక్కడ ఎయిమ్స్కి పోయే వాళ్ళు డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఉంటున్నారు. అలాగే ఇక్కడ మనకి పోచారం కూడా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా జనరేట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్లాటింగ్స్ సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే శ్యామ్ సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నానండి. శ్యామ్ సార్తో మాట్లాడినట్టయితే మీకు మంచి ప్రైసింగ్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ బడ్జెట్లో రెడీ టు కన్స్ట్రక్షన్లో ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.